నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందిరైతు సమైక్య కార్యాలయంలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలు. ఎల్కేఆర్ స్కూల్ నందు యానిమల్స్ డే సెలబ్రేషన్స్. ఆంధ్రకేసరి టంగుటూరి జయంతిని మర్చిన మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు. వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి మరియు విగ్రహాల విక్రయాల స్టాల్స్ ఏర్పాటు. ఇదేనా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే? మున్సిపల్ కార్యాలయంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వని అధికారులు. నంద్యాల పట్టణంలో 26 మరియు 27 వార్డులలో మాన్సూన్ హైజీన్ కార్యక్రమం. టీడీపీ నాయకుడు మారుతి చేతిలో మోసపోయాం, మంత్రి సారు మాకు న్యాయం చేయండి వేడుకుంటున్న బాధితులు. నంద్యాల జాతీయ రహదారిపై ప్రమాదం, వ్యక్తి మృతి. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి కార్యక్రమాన్ని నందిరైతు సమైక్య కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సమైక్య గౌరవ సలహాదారులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నందిరైతు సమైక్య నిర్వాహకులు, వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, ప్రధాన వక్త సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, రచయిత డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు న్యాయవాదిగా, పత్రికా సంపాదకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్కు ప్రకాశం పంతులు పేరు పెట్టాలని ఆయన సూచించారు. గతంలో అక్కడ ప్రకాశం పంతులు విగ్రహం ఉండేదని, ప్రస్తుతం దాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని కోరారు. సైమన్ కమిషన్ను వ్యతిరేకించి ఆంధ్ర కేసరిగా గుర్తింపు పొందిన ప్రకాశం పంతులు యొక్క నిరాడంబరత, నిస్వార్థము, దేశభక్తి, త్యాగం లాంటి ఆదర్శ గుణాలు నేటి తరానికి అవసరమని పేర్కొన్నారు. ప్రకాశం పంతులు స్వరాజ్య దినపత్రిక ద్వారా ప్రజలను జాగృత పరిచారని, త్యాగము, సేవా నిరతికి ప్రకాశం పంతులు జీవిత గమనం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంద్యాలకు పలుమార్లు వచ్చేవారని, నంద్యాల గాంధీగా పేరొందిన కాదర్బాద్ నరసింహరావుతో ఇక్కడి రైతాంగ సమస్యల గురించి చర్చించేవారని గుర్తు చేశారు. సమైక్య కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రకాశం పంతులు 10 ఎకరాల లోపు భూములున్న రైతులకు శిస్తు రద్దు చేసి రైతాంగ పక్షపాతిగా చరిత్రలో నిలిచారన్నారు. కవి నీలకంఠమాచారి, అధ్యాపకులు రఫీ ప్రకాశం పంతులు జీవిత విశేషాలపై కవితలు వినిపించారు. కార్యక్రమంలో నందిరైతు సమైక్య నిర్వాహకులు ఓబులపతి, జయరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, మధుసూదన్, తూము శివారెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి జరుపుతున్నాము. ఆయన గొప్ప నాయకుడు. స్వాతంత్ర్యం కొరకు సైమన్ కమిషన్కి ఎదురెడ్డి నిలబడి మన స్వాతంత్ర్యం చేయడానికి చాలా కృషి చేశారు. అదే కాకుండా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కర్నూలులో క్యాపిటల్ పెట్టించి, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో క్యాపిటల్ పెట్టి ఆయన వచ్చి మొదటి ముఖ్యమంత్రి అయినారు. నంద్యాల చాలా సార్లు వచ్చేవారు. నంద్యాల మార్కెట్ కూడా అది ప్రకాశం పంతులు కూరగాయల మార్కెట్ అని, దాన్ని మళ్ళా రివైవ్ చేసి మళ్ళా పేరు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. తర్వాత ముఖ్యంగా రైతులకు, ఈ రైతు సమాఖ్య ఏం జరిగిందంటే 10 ఎకరాల వరకు శిస్తు తీసేశారు. ఆయన ప్రజానాయకుడు. అటువంటి వారికి మనం శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా వారి గుణగణాలు నేతరం వాళ్ళు కూడా వాళ్ళు అనుకరించాలని చెప్పి కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని నందిరైతు సమాఖ్య ఈరోజు నంద్యాలలో జరుపుకుంటున్నది. వారి దివ్యస్మృతిని స్మరించుకుంటూ వారు చేసిన అనేక కార్యక్రమాల్లో తమ త్యాగనిరతి, దేశభక్తి మనకు ఆదర్శప్రాయంగా ఉంటాయి. ఆ రోజుల్లోనే లక్షలాది ఆదాయం కలిగిన తమ న్యాయవాది వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్ర సమరంలో పాల్గొని మనకందరికీ ఒక గొప్ప ఆదర్శ వ్యక్తిగా తమ జీవితాన్ని అంకితం చేశారు. కానీ చివరి దశలో
ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులకు ఎదురైనా కూడా ఆయన ఎక్కడ తన దేశభక్తిని వదలలేదు. అటువంటి మహనీయులు ఈనాడు రాజకీయాల్లో తమ నిస్వార్థ బుద్ధితో ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకోవాలని మరీ కోరుతున్నాను. తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ప్రకాశం పంతులు గారిని చూడడానికి పోయారు తుర్లపాటి కుటుంబరావు గారు. అప్పటికి 12 అయింది. అది భోజన సమయం. కానీ ఎంతసేపటికి భోజనానికి పిలుస్తామనుకుంటా అంటే ఎంతసేపటికి పిలవడం ప్రకాశం పంతులు. ఆ రోజు ఆయనకు భోజనం లేదు. కుటుంబరావు గారే బయటికి వెళ్ళి క్యారేజ్ తీసుకొచ్చి ఆయన భోజనం పెట్టారు. ఆయనకు ఆ రోజుకు భోజనం లేని స్థితిలో ఒకనాటి ముఖ్యమంత్రి ఉన్నారంటే మనకు ఆశ్చర్యపోతాం. మహనీయులు, దేశభక్తి సంపన్నుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటేనే చాలా స్వరాజ్య సమరంలో ఆయన చేసినటువంటి పాత్ర మనకందరికీ కూడా గుర్తొచ్చేటువంటి మహనీయులుగా నిలిచినటువంటి వారు ఆయన. రండిరా ఇదే కాచుకొండిరా అని నిండు గుండెలిచ్చిన మహోద్దండమూర్తి పట్టింపు వచ్చన బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి. తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుడు. సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు హోమమునర్చిన సోమయాది. అతండు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనుల నమ్మి కొల్చిన ఏకైక నాయకుండు. మన ప్రకాశము మన మహామత్యమౌళి సరిసములు లేని ఆంధ్రకేసరి అతుండు. ముఖ్యంగా ప్రకాశం పంతులు గారు ఆయన జీవితాల గురించి, ఆయన చేసిన సేవల గురించి పెద్దలు ఇప్పుడే ప్రశంసించారు. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రైతులకు 10 ఎకరాల శిస్తును అది రద్దు చేసినాడు. అది చాలా ఉపయోగకరమైనది. రెండోది వచ్చేసి ఆయన సేవలు గుర్తించే, ఇందాక మన సారాలు అన్నట్టు కదా, మన హరిగ్రహాచార్య కూడా సార్ చెప్పారు, ఏమీ లేనప్పుడు కూడా చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా అది గుర్తించి ప్రజలే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, మన కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ప్రప్రథమంగా మన ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అది ప్రశంసించాల్సిన విషయము. పంతులు గారికి నంద్యాలతో చాలా గొప్ప అనుబంధం ఉంది. నంద్యాలలో ఉన్న పార్కును కూడా వారి పేరు మీదనే మొదట ఏర్పరచడం జరిగింది. అలాగే మన నంద్యాల గాంధీ అయినటువంటి నరసింహారావు గారి కుమారులు రవీంద్రనాథ్ గారు కూడా వారు ముఖ్యమంత్రి హోదాలో కేసీ కెనాల్ పక్కన ఉన్న గెస్ట్ హౌస్ కు తరచుగా వచ్చేవారు. సార్ వారికి క్యారియర్ తీసుకుపోయి అన్నం వడ్డించారు. అటువంటి మహనీయునికి సేవ చేసిన మన రవీంద్రనాథ్ గారు చాలా గొప్ప సర్వీస్ చేశారు. నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ స్కూల్ నందు యానిమల్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ జంతువుల వేషధారణలో అలరించారు. పెంపుడు జంతువులు, అటవీ జంతువుల వేషాలను విద్యార్థులు ప్రదర్శించి ఆ జంతువుల గురించి ఉపాధ్యాయులు వివరాలు వివరించారు. విద్యార్థులు సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెడుతున్నారా
Today in our LKR Global School, we organized Animals Day celebration with our pre-primary kindergarten section. All the students, they have come to the school with different animals get-ups, and they have brought all the wild and domestic animals toys, and the entire school was decorated with all the animals. Now we can see here every child was participating very enthusiastically, and also teachers, they have taken part and they encourage the students to be the part of this today's Animals Day celebrations. And in our LKR Global School, especially, we teach all the curriculum in the form of models presentation and practical way of learning experience to the students, and we follow hands-on experience teaching methods, and students should not feel any kind of stress in learning the subjects. And also in our school, from the play school to all the classes, students are very well in communication and very good in academics as well as all other extracurricular activities. Now we can see all the students are introducing themselves and whatever the get-up they have worn, and they are explaining about the animals, and even the students, they like the pet animals very well. And even as a social responsibility, every one of us are having responsibility to take care of animals, even either it might be pet animals or domestic animals or wild animals. Nowadays we are very rare to show all the different kinds of animals to the kids. So because of deforestation and all, we were not taking care of animals, but now the government and the central government has taken a part and taking initiative to increase the strength of the animals. Now we can see in our state Nallamala forest, the tigers zone was separately introduced and the count of the tigers also increased. It was a great initiative taken by the government and even some state government and the central government. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, దేశ స్వాతంత్ర సంగ్రామ పోరాట ధీరుణ్ణి, మహానీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరచారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఎటువంటి పూలమాలలు సమర్పించకుండా, ఆయనకు నివాళులను అర్పించకుండా విస్మరించడంపై పట్టణ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాలలో వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి మరియు విగ్రహాల విక్రయాల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వ్యాపారస్తులు ఈ కేటాయించిన స్టాల్స్ లో మాత్రమే వ్యాపారాలు చేయాలని, వినియోగదారులు ఈ స్టాల్స్ లో విక్రయాలు చేయవచ్చని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వారు మీడియా ద్వారా వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి ఏమంటే, పట్టణంలో ఉండే వ్యాపారస్తులు, చుట్టుపక్కల పల్లెల నుంచి వినాయక చవితి పండగకు ఇక్కడ వ్యాపారం నిమిత్తం వచ్చేవాళ్ళు
లాస్ట్ సంవత్సరం ఏ విధంగా అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని విగ్రహాలు, పూలు, పండ్లు, పత్రి, పూజా సామాగ్రి ఏవైతే అమ్మే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ మా యొక్క సూచన ఏమంటే, మీరు ఎక్కడ కూడా నంద్యాల టౌన్లో పండగ ముందు రోజు నుంచి ఎక్కడా పెట్టకూడదు. మీకు అందరికీ ఒకే చోట ఉండే విధంగా నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే టెక్కే మార్కెట్తో పాటు రైతు బజార్లో కూడా శ్రీనివాస మన సంజీవ్ నగర్ గేట్ ఉండే రైతు బజారు కూడా, సంజీవ్ నగర్లో ఉండే రైతు బజార్లో కూడా పెట్టుకోవచ్చు. అంతే తప్ప వ్యాపారస్తులంతా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పూజా సామాగ్రి, విగ్రహాలు అమ్మడము, చెరుగడలు అమ్మడం మాత్రం చెయ్యొద్దండి. దానికి ఎటువంటి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఇవ్వరు. మీరు మీ వ్యాపారాలన్నీ ఏమైతే అమ్ముతారో ప్రతి పండగకు సంబంధించి వాళ్ళందరూ టెక్కేలోనే పెట్టుకోవాలి. అక్కడ మీకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విషయంగా మా పై అధికారులైన కలెక్టర్ గారితో మరియు మా జిల్లా ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సార్ కూడా లాస్ట్ సంవత్సరం ఏ విధంగా జరిగిందో వివరించి చెప్పినామో వాళ్ళు కూడా దానికి అంగీకరించి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినారు. కాబట్టి మీ అందరికీ పండగకు అక్కడ సౌకర్యవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చి మీ వ్యాపారం జరుపుకునేదానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంట్లో మీకు స్టాల్స్ మాదిరిగా పూలు ఎక్కడ పెట్టుకోవాలి, పండ్లు ఎక్కడ పెట్టుకోవాలని ఏర్పాటు చేస్తాము. దయచేసి వ్యాపారస్తులందరూ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టి వ్యాపారం చేసి ప్రజలకు ఆటంకపరచకుండా సూచించిన స్థలంలోనే పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా నంద్యాల ట్రాఫిక్ తరపు నుంచి కోరుతా ఉన్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు అధికారికంగా రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రభుత్వ అధికారులు ప్రజల్లో మరియు కార్యాలయాల్లో ఉద్యోగులకు రాష్ట్రంలో పరిశుభ్రత మరియు పర్యావరణ బాధ్యతలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నెలలో 3వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు నెలకొక థీమ్తో ప్రజల వద్దకు వెళ్లి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాము పరిశుభ్రత పర్యావరణం గురించి పాటించక ప్రజలను పాటించమని చెబుతున్న మున్సిపల్ అధికారుల తీరును, మున్సిపల్ కార్యాలయంలో గుట్టలుగా పేరుకుపోయిన వివిధ దరఖాస్తులు, ప్రజల నుండి వచ్చిన పలు వినతి పత్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా నిర్లక్ష్యంగా గుట్టలుగా ఉన్న చెత్త చెదారంతో కార్యాలయం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. ఇకనైనా తమ కార్యాలయంలో పరిశుభ్రత పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పుర ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నంద్యాల పట్టణంలో 26 మరియు 27 వార్డులలో మాన్సూన్ హైజీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పాల్గొని ఆయా శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు, న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా మన కౌన్సిలర్సు, వార్డు ఇన్ఛార్జీలు, అదేవిధంగా అందరు ఇతర ప్రజాప్రతినిధులు, మెడికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మెప్మా డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు మాన్సూన్ హైజీన్ అటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మత్స్య సెంటర్ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనిలో ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు తీసుకెళ్లాం. ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క యాక్టివిటీని, మెప్మా డిపార్ట్మెంట్ ఒక యాక్టివిటీ, మెడికల్ డిపార్ట్మెంట్ ఒక యాక్టివిటీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఒక యాక్టివిటీ, ఈ విధంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు దీనిలో కలిసి ఉన్నారు కాబట్టి ప్రతి లైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క యాక్టివిటీలు తీసుకొని ఈ కార్యక్రమంలో ఈ దేవనగర్లో నిజంగా ఈ నంద్యాల పట్టణంలో చాలా బాగా జరుపుతున్నామన్నటువంటిది ఒక మంచి కార్యక్రమంతో మనస్ఫూర్తిమైనటువంటి మనసుతో చేసినటువంటి కార్యక్రమం కాబట్టి మనసు పెట్టి ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని, అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ఈ యొక్క వర్షాకాలం వచ్చిన వ్యాధుల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి తర్వాత మనం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతినకుండా హాస్పిటల్ పాలు కాకుండా ప్రతి కుటుంబం కూడా ఒక వ్యక్తి ఆ కుటుంబంలో కానీ అనారోగ్యానికి గురైతే మిగతా కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యానికి గురైనట్టే అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ వర్షాకాలంలో మనం కాపాడుకోవడానికి చేసే ఒక ప్రయత్నాన్ని గట్టిగా చేసి మన నంద్యాల పట్టణంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని, ఖచ్చితంగా వాటిని మనం దిక్కుంటామనేటువంటి దృక్పథం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేపట్టాం. దేవనగర్లో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాం. మెయిన్గా ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తున్నాం మనము. అందులో మెయిన్గా ఈసారి మాన్సూన్ థీమ్ మీద భాగంగా ఉంది. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మలేరియా, డెంగ్యూ కేసెస్ అనేటివి రైజ్లో ఉంటాయి వర్షాకాలంలో. దానికి సంబంధించే మనం మాన్సూన్ హైజీన్, దాని గురించి తీసుకోవాల్సిన చర్యల ప్రకారంగా ఈరోజు ర్యాలీ జరుగుతుంది. అందరూ మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఫ్రైడే డ్రైడే యాక్టివిటీకి మా హెల్త్ సిబ్బందికి సహకరిస్తారని కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ సార్కి, అసిస్టెంట్ కమిషనర్ సార్కి, డిపిఎంఓ సార్కి ధన్యవాదములు. గత కొన్ని నెలల నుంచి జరుగుతుంది. సో ప్రతి నెల ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏమేమి యాక్టివిటీ చేయాలనే దానిపైన చేస్తూ ఉన్నాము. అందులో ఈరోజు ముఖ్యంగా మనకు వ్యాధుల వల్ల, సీజనల్ వ్యాధి వల్ల మాన్సూన్ హైజీన్, మనం ఎలా మన వాతావరణ మార్పులు వచ్చినా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాతావరణం మార్పిడి వచ్చిన అండ్ వర్షాకాలంలో ఎలా ఉండాలి, మనం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఎలా చేస్తున్నామో అందులో ఈ నెల థీమ్ ఏంటంటే మాన్సూన్ హైజీన్ పైన మనం ఎక్కువ అవగాహన అనేది జనాల్లో చేయాలి అండ్ తెలియపరచాలి. వాళ్ళకి అవగాహన కలిగించి ఎక్కువ మందితో మీరు గ్యాదర్ చేసుకొని అధికారులతో కానీ ప్రతి ఒక్కరితో మనము ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి మన కలెక్టర్ గారు, మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఈ నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. స్వచ్ఛభారత్ విజ్ఞాని ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ముఖ్యంగా దేవనగర్లో హాస్పిటల్, చిన్న హాస్పిటల్, ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు. డాక్టర్ అమ్మ గారు కూడా, ఎందుకంటే పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేడం, ఇక్కడ అందరు పేదవాళ్ళు లేదు మేడం, వచ్చేటోళ్ళని మంచిగా చూసుకొని ఏ ఇబ్బంది లేకుండా కోపగించుకోకుండా మీరు చేస్తారని మా నమ్మకం ఉంది. అట్టని కాదు, మేము అడుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే మేడం గారు కూడా బాగా ఖుషిగా అందరికీ చేసి ఎవరికి బాగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాన్సూన్ హైజీన్, వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అనే విషయాలను గురించి అధికారులు అవగాహన తెలియజేస్తూ ఈరోజు 27వ వార్డు, 26వ వార్డు పరిధిలో ఈరోజు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకు
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఈరోజు దేవనగర్ యూపీఎస్సికి కూడా సందర్శించడం జరిగింది. ఈరోజు మనకు ఈ మాన్సూన్ హైజీన్ దీని గురించి ఈరోజు మన కమిషనర్ సార్ గారు కానీ, మన మున్సిపల్ ఆఫీసర్స్ కానీ, అండ్ ఆల్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అండ్ డిఎంహెచ్ఓ సార్ గారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అందులో మెయిన్గా ఈరోజు ప్రతి చోట ఈ నంద్యాల జిల్లాలో ప్రతి చోట ఈ ప్రోగ్రాం జరుగుతుంది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. సో అందులో భాగంగా మేము ఈరోజు యూపీఎస్సి దేవనగర్ విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మనకు ఐఎల్ఆర్, డీ ఫ్రీజర్ ఎలా ఉంది, ఇమ్యునేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, స్టాక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇండెంట్ ఎలా తీసుకుంటున్నారు, తీసుకొని రిజిస్టర్లు ఎలా ఎంట్రీ చేస్తున్నారు, యూవిన్ పోర్టల్లో ఎలా ఎంట్రీ చేస్తున్నారు, అండ్ ఇవన్నీ మేము చూడడం, చెక్ చేయడం, రికార్డ్స్ చూడడం జరిగింది. నంద్యాల పట్టణంలో 36వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న మారుతి అనే వ్యక్తి మంత్రి ఫరూక్ మరియు ఫిరోజ్ పేర్లు చెప్పుకుంటూ మమ్మల్ని మోసం చేశారంటూ కొందరు బాధితులు నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ వద్దకు వచ్చారు. నేడు బాధితులు మీడియా సమావేశం నిర్వహించి మారుతి చేసిన అన్యాయాలను వెల్లడించారు. మారుతి చేతిలో మరొకరు అన్యాయంగా బలి కాకుండా మంత్రి గారు కాపాడాలంటూ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బండేతుల మండలం ఎర్రగొండ్ల గ్రామం శ్రీరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని నేను మారుతి ప్రసాద్ బాబు 6 సెంటర్ స్థలం తీసుకొని 6 లక్షల డబ్బులు తీసుకొని సొంతం నాదే పట్టా కొన్నానని చెప్పి తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలకు ల్యాండ్ బయటపడింది, ఫేక్ డాక్యుమెంట్ బయటపడింది. అయినా పన్నే తర్వాత స్థలం ఓనరు మా ఇంటికి పోయి నా వ్యక్తిగత విషయాలు కనుక్కొని ఈ సుబ్బాటి మంచోడా చెడ్డోడా అని కనుక్కొని ఎంక్వైరీ చేసి నా మీద కేసు పెట్టలేదు. కానీ ప్రసాద్ బాబు అనే వాడిని కేసు పెట్టి లోపల వేయించినాడు. కానీ ఎవరైనా వేయించాల్సిందే, స్థలం వాళ్ళది కాబట్టి వేయించాల్సిందే. స్థలం పక్కన ఇల్లుని అని కబ్జా చేసినాడు. వాడు ఏదో మార్కాపురమని మాకు అప్పు ఉండాడని మేము కొన్నామని చెప్పి నన్ను నమ్మించినాడు. 3 సంవత్సరాల డబ్బులు అడగంగా ఇవ్వకుండా బెదిరియడం వాడు జరిగిన తర్వాత అది వాళ్ళ స్థలం వాళ్ళు కనుక్కొని పేపర్కి వేసినారు. పేపర్ అయితే తర్వాత స్టేషన్ పోయి సీఏ నన్ను పిలిపినాడు. పంపించి సీఏ గారు ఏం చెప్పి పంపించింటే, ఏం సార్ నాకు న్యాయంగా లేదు కదా సార్, స్థలం వాళ్ళేమో మా కాలంలో కేసు పెట్టినారు, ఇదేం డబ్బులు తీసుకున్న నా పరిస్థితి ఏమంటే సీఏ కూడా కొంచెం ఉలగరా మాట్లాడినాడు. కానీ మేము నేను రైతును కాబట్టి నాతో ఏం కాదు కాబట్టి ఉద్దానూరు మూసుకొని నేను వచ్చినాను. వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను 2-3 సార్లు బెదిరించినాడు. బెదిరించిన తర్వాత స్థలం చేపించకుంటే వాళ్ళు వీళ్ళు కోట్ చేసి నాకు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాయించినాడు. బాండ్ రాయకుండా 6 సంవత్సరాలు సతాయిస్తా ఉన్నాడు. డబ్బులు టైం అయిపోయింది ఇవ్వమంటే నన్ను పెరకపోయి ఏం చేసుకోవాలి, నాకు రాజకీయం పలుపడింది, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పినాడు. నిన్న మొన్న అడుగుతూ ఏమైనా అంటే మాకేముంది, గవర్నమెంట్ ఉంది, మాకు ఫరూక్ ఉన్నాడు, వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారనే. నాకు 10 లక్షలు రావాలా. 3 చేసినాడు, ఒకటి కాదు 3 చేసినాడు. బాండ్ చేసినా కోర్టుకు వేసిన, కోర్టుకు పోతే ఇప్పుడు తిరుగుతాయా? 3 ఏదో దిగొచ్చు, 4 ఏదో తెలుదు. కోర్టుకు వేసినా కూడా నన్ను బెదిరించినాడు. నిన్న స్థలం మీకు ఎప్పుడు అమ్మినాడు? నిన్న ఒక ప్రెస్ మీట్ లో పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు కదా, అతను మీకు ఎప్పుడు అమ్మినాడు? 2016లో 16 అమ్మిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు స్థలం బయటపడి వాళ్ళు పేపర్ కేపించి అన్ని కేసు పెట్టి సబ్జెక్ట్ పంపించినారు. వాళ్ళు ఎవరిదైనా కష్టించిన సమ్మె, వాళ్ళు ఉద్యోగస్తులు పాస్ చేసుకున్నారు, డిపార్ట్మెంట్ పలకొని చేసుకున్నారు. నాకు ఏంది పలకొడది? నాకు ఎవరు పలికేది? నాకు ఎవరు పలకరు. నా డబ్బులు నాకు ఇచ్చి చాలా మంచిది. ఇప్పుడు దానికి నాకు కొట్టాడడం పిల్లలు నాకు కాదు, నేను చెంపోటు కొట్టలేను. వాళ్ళకు అన్ని తెగవన్నారు. మేము రైతులము, మా పరిస్థితి అది, న్యాయం చేయాలని కోరుతున్నాము. డిపార్ట్మెంట్కి పోయినా, అందరి దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు. నా పేరు మతిలేటి, మాది కోడూరు గ్రామం. ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి నా దగ్గర 70,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకొని ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ కాడ స్థలం చూపించి, మళ్ళీ ఎస్ఆర్బీస్ కాలనీలో ఒక స్థలం చూపించి, నాకు ఈ ప్లాట్లు ఉన్నాయి, అమ్మితే మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని చెప్పి నమ్మబలికి 70,000 రూపాయలు నా దగ్గర అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ అప్పు కోసం నేను ఎన్నిసార్లు బతిమలాడినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ, అదే ఫ్రెండ్లీ మోడ్లో రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆ డబ్బులు నాకైతే ఇవ్వలేకపోయినాడు. చివరిగా నాకు విసిగి చెంది 2014 సంవత్సరంలో అతను బైక్ తీసుకుని కొద్ది రోజులు కనీసం బైక్ కోసమైనా నా డబ్బులు నాకు ఇస్తాడేమని చెప్పి పెట్టుకున్నాను. 2015 సంవత్సరం వరకు కూడా వెయిట్ చేశాను. అతను బైక్ తీసుకోపోలేదు, నా డబ్బులు వాపసు ఇవ్వలేదు.
దయచేసి నంద్యాల మంత్రివర్యులు, నంద్యాల ఎమ్మెల్యే వారు, మంత్రివర్యులు ఫరూక్ గారు, కుమారుడైన ఫిరోజ్ గారు మీ పేరు పలుకుబడి ఉపయోగించుకొని అతను మార్కెట్లో చాలా మోసాలు చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. దయచేసి మీరు దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వాళ్ళను కొంచెం ప్రోత్సహించకుండా బాధితులకు నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృత్యువాత చెందాడు. హైవేపై వాకింగ్ చేస్తున్న వ్యక్తిని అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టగా వ్యక్తి అక్కడికక్కడే మృత్యుపాలయ్యాడు. ఈ ఘటనలో షిఫ్ట్ కారు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిరైతు సమైక్య కార్యాలయంలో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి ఉత్సవాలు. ఎల్కేఆర్ స్కూల్ నందు యానిమల్స్ డే సెలబ్రేషన్స్. ఆంధ్రకేసరి టంగుటూరి జయంతిని మరిచిన మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు. వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి మరియు విగ్రహాల విక్రయాల స్టాల్స్ ఏర్పాటు. ఇదేనా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే? మున్సిపల్ కార్యాలయంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వని అధికారులు. నంద్యాల పట్టణంలో 26 మరియు 27 వార్డులలో మాన్సూన్ హైజీన్ కార్యక్రమం. టీడీపీ నాయకుడు మారుతి చేతిలో మోసపోయాం, మంత్రి సారు మాకు న్యాయం చేయండి వేడుకుంటున్న బాధితులు. నంద్యాల జాతీయ రహదారిపై ప్రమాదం, వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.